42 డూస్ అండ్ డోంట్స్ గురించి అసలు నిజం అనేది ఈరోజు బయటపడింది. ఎవరైతే ఆ రోజు ఆ మైక్లో పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఏదైతే జరిగిందో ఆ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడిన నెగిటివ్ కామెంట్స్ 42 రూల్స్లో డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. అల్లు అర్జున్ గారిని కలవాలంటే ఆయనను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు, మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడకూడదు, అలాంటి రూల్స్ 42 ఉంటాయి. డూస్ అండ్ డోంట్స్. ఆయనను కలవాలంటే ఈజ్ అ మెగాస్టార్ ఆఫ్ టాలీవుడ్. సో అని ఒక పాడ్కాస్ట్లో ఒక అమ్మాయి మాట్లాడిన మాటలు చాలా సంచలనం అయ్యి ఈవెన్ అల్లు అర్జున్ గారి టీం కూడా రెస్పాండ్ అయింది దానికి. సో ఇలాంటివి ఏమీ లేవు. అల్లు అర్జున్ గారు కూడా అందరు హీరోల్లాగా ఆయన కూడా ఎవరి ఫ్యాన్స్ చూసినా వెళ్తారు. సో ఇటువంటి మాటలు ఏంటి అనే ఒక పాయింట్ ఏదైతే ఉందో వాళ్ళకు కరెక్ట్గా క్లియర్ కట్గా క్లారిఫై ఇవ్వడమే కాకుండా కంప్లీట్గా ఆమె కూడా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేసింది ఈరోజు అల్లు అర్జున్ గారి గురించి. సో అదంతా ఏంటి, అసలు ఆ లెటర్ హెడ్లో ఏముంది, అండ్ అల్లు అర్జున్ గారిది పాయింట్ నిజమేనా, ఈ 42 డూస్ అండ్ డోంట్స్ గురించి నిజమా కాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అసలు నిజం ఇదే. సో చూసారు కదా, ఇది లెటర్ హెడ్ అనమాట. సో ఈ లెటర్ హెడ్లో మనకి కనిపించిన ఏకైక పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ ఒక్కసారి మనం చూద్దాం క్లియర్ కట్గా. సో ద పాయింట్స్ ఆర్ సబ్జెక్ట్. ముందు లెటర్ రాస్తారు కదా, అది నేను స్పెషల్గా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో పబ్లిక్ క్లారిఫికేషన్ అండ్ అపాలజీ. సో నా సైడ్ నుంచి ఏదైతే పాడ్కాస్ట్లో నేను మాట్లాడానో దానికి నేను అపాలజీ ఇస్తూ మీ అందరికీ తెలియజేయమంది ఏమనగా అని ఈవిడైతే రాయడం జరిగింది. అండ్ హర్ నేమ్, ఎవరైతే ఆ పాడ్కాస్ట్లో మాట్లాడారో ఆవిడ పేరు వచ్చేసి కావేరి. సో ఆ కావేరి గారు అసలు లెటర్లో ఏం రాశారు, ఆమె తప్పును ఆమె ఒప్పుకున్నట్టు ఫస్ట్ లైన్లోనే అపాలజీ లెటర్ అని క్లియర్ కట్గా మెన్షన్ చేయడం కూడా జరిగింది. సో కంప్లీట్గా చెప్పేశారు ఐఎమ్ గివింగ్ అన్ అపాలజీ అని. సో ఈ లెటర్లో అసలు ఏం రాశారు అనేది ఇప్పుడు చూద్దాం. Over the past few days, a clip from my recent podcast appearance has clear, అంటే కంప్లీట్గా నా పాడ్కాస్ట్లో నేను రీసెంట్ పాడ్కాస్ట్లో ఏదైతే మాట్లాడానో అది కంప్లీట్గా ఒక ఇండియా వైడ్గా సర్క్యులేట్ అయిపోయింది దాని గురించి. సో డ్యూరింగ్ the course of the conversation I made some certain statements and regarding alleged do's and don'ts said. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ క్లియర్ కట్గా మాట్లాడుకున్నాము ఏదైతే 42 డూస్ అండ్ డోంట్స్ గురించి అల్లు అర్జున్ గారి దగ్గర ఉన్న ఇంత స్ట్రిక్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ కట్గా ఉంటాయి అని చెప్పేసి ఆవిడ క్లియర్ కట్గా ఆవిడ పాడ్కాస్ట్లో చెప్పడం జరిగింది. సో దాని అపాలజీ లెటర్ ఆవిడ రాశారు. సో ఆ లెటర్ మనం చూసుకుంటే so do's and don'ts said to have been associated with actor Mr. Allu Arjun prior to a meeting. Upon reflection, I wish to clarify that these statements were incorrect and were not based on any verified document or factual material. సో క్లియర్ కట్గా ఇక్కడ ఆవిడ ఓపెన్గా ఒప్పేసుకున్నారు. పాయింట్ ఏంటంటే నేను ఎటువంటి క్లియర్ కట్ డాక్యుమెంట్ లేదు, దాన్ని ఏమంటారు, ఒక ఫ్యాక్చువల్ డాక్యుమెంట్ లేదు నా దగ్గర, క్లియర్ కట్గా ఒక వెరిఫైడ్ డాక్యుమెంట్ కూడా నా దగ్గర ఏం లేదు, బట్ నేను అవి మాట్లాడినవి కంప్లీట్గా ఫాల్స్. సో ఇప్పుడు ఈ అపాలజీ లెటర్ కాకుండా ఒకసారి డైరెక్ట్గా వచ్చి వీడియో చేయండి. ఎందుకంటే ఎంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు తెలుసా. ఒక యాక్టర్ని ఇంత దారుణంగా 42 రూల్స్ డూస్ అండ్ డోంట్స్ గురించి మీరు మాట్లాడే రైట్ మీకు ఎవరిచ్చారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఒక యాక్టర్ని బ్లేమ్ చేసే రైట్ మీకు ఎవరిచ్చారో నాకు అర్థం కావట్లేదు. సో క్లియర్ కట్గా ఆవిడ ఇక్కడ ఒప్పుకున్నారు, బట్ ఒక వీడియో చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది. సో ఇక్కడ ఇంకా క్లియర్ కట్గా ఏం మెన్షన్ చేశారంటే, టు బి క్లియర్, నో డాక్యుమెంట్ కంటైనింగ్ 42 డూస్ అండ్ డోంట్ was issued to me by Mr. Allu Arjun or by anyone acting on his behalf. My remarks were made in the flow of the conversation and should not have been presented as a factual assertions. సో ఇక్కడ క్లియర్ కట్గా ఆవిడ ఏం చెప్పిందంటే, నేను ఫ్లోలో ఏది పడితే అది మాట్లాడేశాను, సో అదే రికార్డ్ చేసుకుని వైరల్ చేస్తారు మీరు అందరూ, బట్ నేను మాట్లాడింది కంప్లీట్గా ఫాల్స్, కంప్లీట్గా అల్లు అర్జున్ గారికి ఏం సంబంధం లేదు అని ఇప్పుడు మాట్లాడుతున్నారు తప్ప అప్పుడు ఎందుకు అంత రెక్లెస్నెస్ బిహేవియర్తో ఆ మాటలు ఎందుకు మాట్లాడారు అనేది
ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ దగ్గర నుంచి. సో ఈ రోజు ఈ లెటర్ హెడ్ ఏదైతే రిలీజ్ చేశారో ఇది కంప్లీట్గా వైరల్ అవుతుంది. అండ్ క్లియర్ కట్గా ఈ అపాలజీ లెటర్లో ఏవైతే మెన్షన్ చేశారో ఈ అపాలజీ లెటర్లో క్లియర్గా చూపించేశారు. సో నేను ఇవి మాట్లాడాను, నేను చాలా అన్సర్టైన్గా మాట్లాడాను, నా దగ్గర ఏమీ ఒరిజినల్ డాక్యుమెంట్ ఏం లేదు, వాళ్ళు ఏమీ అలాంటివి ఏమి ఇవ్వలేదు. అండ్ నేను కూడా ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశారు, మై రిమార్క్స్ వర్ మేడ్ ఇన్ ద ఫ్లో ఆఫ్ ద కన్వర్జేషన్. సో ఫ్లోలో వెళ్ళిపోయింది, నా తప్పే. ఐ సిన్సియర్లీ రిగ్రెట్ మేకింగ్ దో స్టేట్మెంట్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్స్ ఆర్ రెప్యుటేషనల్ హార్మ్ దే మే నెవర్ కాస్ట్. క్లియర్ కట్గా చెప్పేశారు. సో ఐఎమ్ సిన్సియర్లీ రిగ్రెటెడ్ టు మేక్ దోస్ స్టేట్మెంట్స్. అలా మాట్లాడకూడదు, అలా మాట్లాడాను కాబట్టి ఈరోజు నేను పశ్చాత్తాపడుతున్నాను అని క్లియర్ కట్గా ఆవిడ మెన్షన్ చేయడం కూడా జరిగింది. ఐ విత్డ్రా ద రిమార్క్స్. నేను నా ఏదైతే మిస్టేక్స్ చేశానో ఆ మాటలు ఏవైతే మాట్లాడానో అవి నేను వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ అల్లు అర్జున్ గారు నన్ను క్షమించండి. క్లియర్ కట్గా అడుగుతున్నారు. సో అందరూ దీన్ని ఇక్కడితో ఆపేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఐ హ్యావ్ ద అట్మోస్ట్ రెస్పెక్ట్ to Mr. Allu Arjun and his body of work, and I regret inconvenience caused. సో క్లియర్ కట్గా ఆవిడ లెటర్ హెడ్లో మనం చదివిన దాని ప్రకారం క్లియర్ కట్గా మెన్షన్ చేస్తారు, లైక్ 42 డూస్ అండ్ డోంట్స్ అనేవి ఏమీ లేవు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ కూడా క్లియర్ చేస్తారు, లైక్ నేను ఫ్లోలో వెళ్ళిపోయాను తప్ప అక్కడ నేను ఇంటెన్షనల్గా ఏం మాట్లాడలేదు. అండ్ నేను చాలా ఫ్లో ఆఫ్ ద కన్వర్జేషన్లో ఏది పడితే అది మాట్లాడేశాను రెక్లెస్నెస్గా అనేది కూడా సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి నేను ఏవైతే మాట్లాడానో ఆ 42 డూస్ అండ్ డోంట్స్ గురించి ఏవైతే చెప్పానో దానికి ఒక యాక్చువల్ డాక్యుమెంట్ లేదు, ఫ్యాక్చువల్ డాక్యుమెంట్ లేదు అని చెప్పడం ఇంకొక ఫోర్త్ పాయింట్. ఇంకో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి నేను ఇదే లాస్ట్. సో కంప్లీట్గా ఐఎమ్ వెరీ మచ్ రిగ్రెటెడ్ అండ్ ఐ హ్యావ్ హ్యూజ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఆన్ అల్లు అర్జున్ అండ్ హిస్ బాడీ ఆఫ్ వర్క్. ప్లీజ్ కైండ్లీ రిఫ్రైన్ మీ, ఐఎమ్ అట్మోస్ట్ రిగ్రెటెడ్ అని క్లియర్ కట్గా చెప్పేశారు. సో నన్ను అందరూ క్షమించండి. ఏదైతే నా వల్ల ఇన్కన్వీనియన్స్ అయిందో ఫర్ ఆల్ ద అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ ద ఆడియన్స్ ఆఫ్ తెలుగు. ఒక నార్త్లో ఇలా కూర్చొని ఒక పాడ్కాస్ట్ చేయడం అనేది చాలా తప్పు. ఒక సౌత్ ఇండియన్ స్టార్ గురించి, ఒక తెలుగు టాలీవుడ్ స్టార్ గురించి అని క్లియర్ కట్గా చెప్పేశారు. ఇదే నిజం. అండ్ ద లెటర్ హెడ్ కూడా వచ్చేసింది కాబట్టి అల్లు అర్జున్ గారి మీద ట్రోల్ చేసిన వాళ్ళందరికీ ఏం చెప్పను అసలు. ఈ లెటర్ చూపిస్తే చాలు, ఎందుకంటే ఆవిడ ఎంత పశ్చాత్తాపడ్డారో ఆ లెటర్లో కనిపిస్తుంది. సో ఇదే అస్సలు నిజం. అండ్ ఈ రోజు మనం అది బయట పెట్టాం కాబట్టి మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. అంటే దానికి కీప్ వాచింగ్ #you. This is Karthik signing off.